హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఒక రీఛార్జబుల్ టేబుల్ ఫ్యాన్ని ఎలా తయారు చేయాలో డీటెయిల్గా చూపించా. వీడియోని అందరూ ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, బ్రో సమ్మర్ సీజన్ ఎండకు వచ్చింది కదా, ఇప్పుడు మనకి రెయినీ సీజన్ కూడా స్టార్ట్ అవబోతుందని, ఎందుకు ఈ టైంలో నువ్వు టేబుల్ ఫ్యాన్ని తయారు చేస్తున్నావు అని. నిజంగా చెప్పాలంటే సమ్మర్ స్టార్టింగ్లోనే దీన్ని ప్లాన్ చేశా, బట్ ఇప్పటికి కుదిరింది. మీరు ఇప్పుడు క్లైమేట్ చూసినా కానీ చాలా ఎండగానే ఉంది. మార్నింగ్ మధ్యాహ్నం బేవత్సంగా ఎండ కొడుతుంది, ఈవినింగ్ టైంలో లైట్గా రెయిన్ పడుతుంది, లైట్గా కూల్ అవుతుంది అనమాట. మళ్ళీ మధ్య మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్ తీసేస్తున్నాడు. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఎలా ఉంది మా ఊర్లో, మీ సైడ్ ఎలా ఉందో నాకైతే తెలీదు. మ్యాక్స్ నేను విన్నది మాత్రం ప్రతి దగ్గర చాలా వేడిగా, సూర్యుడు అందరినీ వేస్తున్నాడని. అందుకే ఈ టేబుల్ ఫ్యాన్ని ఇప్పుడు తయారు చేశా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, అందరూ తప్పకుండా లైక్ టార్గెట్ని కంప్లీట్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక 775 మోటార్ అయితే తీసుకున్నా. నేను ఇక్కడ ఒరిజినల్ది యూజ్ చేస్తున్నా, బేరింగ్ది. అండ్ ఆ 775 మోటార్కి తగ్గట్టు ప్రాపులర్ అయితే తీసుకున్నా, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. మోటార్ స్పీడ్ని కంట్రోల్ చేయడానికి ఒక 775 మోటార్ స్పీడ్ కంట్రోలర్ని అయితే యూజ్ చేస్తున్నా, లింక్ ఉంటుంది, చెక్ చేయండి. ఈ టేబుల్ ఫ్యాన్ని స్వింగ్ అయ్యే విధంగా తయారు చేద్దాం అనుకుంటున్నా, అందుకే ఒక సర్వో మోటార్ని కూడా యూజ్ చేస్తున్నా. అండ్ ఈ సర్వో మోటార్ని కంట్రోల్ చేయడానికి ఒక సర్వో టెస్టర్ కూడా కంపల్సరీ కావాలి. దీనిలో ఒక 6 బ్యాటరీస్ని యూజ్ చేసి 12 వోల్ట్ 4 ఆంప్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నా. మనం చాలా వీడియోస్లో బ్యాటరీ ప్యాక్స్ని ఎలా తయారు చేయాలో డీటెయిల్గా చూపించాం. ఆ వీడియోస్ లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. ఫైనల్లీ కనెక్షన్స్ అన్ని కంప్లీట్ చేసి ఆ బ్యాటరీ ప్యాక్ని ఒక లెడ్ యాసిడ్ చాసీలో మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా సెట్ చేసేసుకున్నా. అండ్ ఆ బ్యాటరీ ప్యాక్ నుంచి వోల్టేజ్ అవుట్పుట్ చూడొచ్చు, ప్రాపర్గా 12 వోల్ట్ వస్తుంది అన్నమాట. అండ్ ఒక టాగల్ స్విచ్ని తీసుకొని ఆ హోల్లో సెట్ చేసుకొని స్క్రూతో టైట్ చేసేసుకుంటున్నా. అదే విధంగా ఒక 12 వోల్ట్ ఫిమేల్ సాకెట్ని కూడా సేమ్ ప్రాసెస్ యూజ్ చేసి స్టిక్ చేసుకోండి. బ్యాటరీ ప్యాక్ని ఫిమేల్ సాకెట్ని ప్యారలల్లో కలుపుకున్న, పాజిటివ్కి పాజిటివ్, నెగిటివ్కి నెగిటివ్ అనమాట. బ్యాటరీ నుంచి అవుట్పుట్ తీసుకునే 2 టెర్మినల్స్లో ఏదైనా ఒక టెర్మినల్కి స్విచ్ని కనెక్ట్ చేసేయండి. సింపుల్ కనెక్షన్, అర్థమైంది అనుకుంటా. అవుట్పుట్ తీసుకున్న 2 టెర్మినల్స్ని మనకు ఆ మోటార్ కంట్రోలర్లో బ్యాక్ సైడ్ పవర్ ఇన్పుట్ టెర్మినల్స్ అని ఉంటాయి, అక్కడ ఈ 2 టెర్మినల్స్ని పాజిటివ్కి పాజిటివ్, నెగిటివ్కి నెగిటివ్ కనెక్ట్ చేసేయండి. మోటార్ ఇన్పుట్ వైర్స్ని తీసుకొని ఆ స్పీడ్ కంట్రోలర్లో బ్యాక్ సైడ్ మనకి మోటార్ టెర్మినల్స్ ఉంటాయి 2, అక్కడ పాజిటివ్ని పాజిటివ్కి, నెగిటివ్ని నెగిటివ్కి కనెక్ట్ చేసేయండి. నెక్స్ట్ ఒక బక్ కన్వర్టర్ని తీసుకొని అవుట్పుట్ 5 వోల్ట్ వచ్చేలా సెట్ చేసుకొని దాని ఇన్పుట్ వైర్స్ వచ్చేసి ఆ స్పీడ్ కంట్రోలర్లో పవర్ టెర్మినల్స్కి కనెక్ట్ చేసేయండి. అండ్ సింపుల్గా ఆ కంట్రోలర్ని కూడా ఒక హోల్ వేసుకొని వాడిచ్చిన స్క్రూని యూజ్ చేసి టైట్ చేసేసుకోండి, కరెక్ట్గా సెట్ అయిపోద్ది. టేబుల్ ఫ్యాన్ బేస్ వచ్చేసి కొద్దిగా వెయిట్ ఉంటే బెటర్, మనకి ఫ్యాన్ స్టేబుల్గా ఉంటుంది, ముందుకి వెనక్కి పడిపోకుండా. అందుకే నేను ఇక్కడ ఒక ఖరాబ్ అయిపోయిన లెడ్ యాసిడ్ బ్యాటరీని కూడా దీనిలో యాడ్ చేసేసుకుంటున్నా వెయిట్ కోసం. అండ్ 50 mm పైప్ నుంచి మన మోటార్కి తగ్గట్టు ఒక పీస్ని అయితే కట్ చేసుకొని తీసుకున్నా. దాని కింద ఒక హోల్ వేసా, ఆ హోల్ వచ్చేసి ఈ బోల్ట్ కోసమే అనమాట. దానిలో ఈ బోల్ట్ని సింపుల్గా సెట్ చేసేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఒక సర్కిల్ పీస్ని తీసుకోండి, దానికి కూడా ఒక హోల్ వేసా అనమాట. దాన్ని కూడా ఆ బోల్ట్లోకి ఎక్కించి ఆ నట్ని యూజ్ చేసి సింపుల్గా దాన్ని టైట్ చేసేసుకోండి. ప్రాపర్గా టైట్ చేసుకున్న తర్వాత ఆ నట్ అండ్ బోల్ట్ 2 స్టిక్ అయ్యే విధంగా సూపర్ గ్లూతో స్టిక్ చేసుకోండి. స్టిక్ చేసుకున్న తర్వాత ఈ 2 పీసులు మనకి ఈ విధంగా మూవ్ అవ్వాలి, మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా. అప్పుడే మనం దీన్ని స్వింగ్ అయ్యేలా తయారు చేయగలం. అండ్ తర్వాత మోటార్ని కేసింగ్లో సెట్ చేసేసుకొని సింపుల్గా స్టిక్ చేసేసుకోండి. మీరు ఎంత హైట్లో టేబుల్ ఫ్యాన్ని తయారు చేద్దాం అనుకుంటున్నారో ఆ సైజులో పీస్ని అయితే కట్ చేసుకొని తీసుకోండి. దాన్ని ఆ బేస్ పై ఎగ్జాక్ట్ మిడిల్లో సెట్ చేసుకొని స్టిక్ చేసేసుకోండి. స్టిక్ చేసుకున్న దాన్ని ఇంకా కొంచెం స్ట్రాంగ్ చేయడానికి కొన్ని ఎల్పీసెస్ని కూడా స్టిక్ చేసా. బేస్ కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉండాలి, మళ్ళీ ఫ్యాన్ తిరిగేటప్పుడు ఇరిగిపోయింది అనుకోండి. అండ్ ఫైనల్లీ ఆ మోటార్ని కూడా ఆ పైప్కి టాప్లో సెట్ చేసుకొని సింపుల్గా సూపర్ గ్లూతో స్టిక్ చేసేసుకోండి. అండ్ సింపుల్గా ఆ ప్రాపలర్ని మోటార్కి సెట్ చేసేసుకోండి. అండ్ ఫైనల్లీ కంట్రోలర్ నుంచి వచ్చిన మోటార్ వైర్స్ని మోటార్కి సింపుల్గా కనెక్ట్ చేసుకోండి, పాజిటివ్కి పాజిటివ్, నెగిటివ్కి నెగిటివ్. ఫైనల్లీ టేబుల్ ఫ్యాన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను మీకు దీన్ని ఏ యాంగిల్లో పెట్టి వీడియో షూట్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లే, ఓన్లీ ప్రాపలర్ కనిపిస్తుంది అనమాట, ఈ బేస్ కనిపించట్లేదు. అంత పెద్దగా ఉంది. మరి ఇది అంత పెద్దగా ఉండి అంత వర్త్ కూడా ఎలా వర్త్ అంటారా, గాలి లిటరలీ సూపర్ అన్నమాట. నాకు అడిగితే దీన్ని తప్పకుండా తయారు చేసుకోండి, ఎవరింట్లో ఇన్వర్టర్ లేదో.
వాళ్ళకి ఇది వర్త్ చెప్తున్నాను. నేను చేసి ఆ బడ్జెట్లో ఇది వర్త్ పక్కా చెప్తున్నా. ఎవరింట్లో ఇన్వర్టర్ లేదో దీన్ని తప్పకుండా తయారు చేసుకోండి. ఫస్ట్ దీన్ని అయితే టెస్ట్ చేద్దాం. స్విచ్ ఆన్ చేస్తున్నాం ముందటి నుంచే, మళ్ళీ మీకోసం ఆన్ చేద్దాం. దీన్ని టెస్ట్ చేయడానికి ఎటువంటి పాలిథిన్ కవర్ కానీ పేపర్ కానీ అవసరం లేదు. మీరు చూస్తారు ఇప్పుడే. నా జుట్టు ఎగురుతుంది. దీని గాలి మీకు అప్పుడే అర్థమైపోయి ఉంటుంది. అప్పటికే అర్థం కాలేదంటే బ్యాక్ సైడ్ క్లాత్ కూడా ఎగురుతుంటుంది. దాన్ని బట్టి దీని నుంచి గాలి ఎలా వస్తుందో మీకు అర్థమైంది అనుకుంటున్నా. లిటరలీ వర్త్. తప్పకుండా ఎవరికైతే వీలవుద్దో వాళ్ళు తయారు చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దీని బ్యాకప్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక 4 hours ఈజీగా వస్తుంది అనమాట దీని బ్యాకప్ అయితే. అండ్ దీనిలో ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. ప్రాబ్లం అంటే ప్రాబ్లం కాదు, నేను దీనిలో స్వింగ్ సిస్టమ్ కూడా యాడ్ చేద్దాం అనుకున్నా. నేను అదే నా ఐడియా ప్రకారం సెట్ అవ్వలేదు స్వింగ్ సిస్టమ్. ట్రై చేశాను, బట్ ఎందుకో సెట్ అవ్వలేదు. అదొక్కటి తప్పితే ఫ్యాన్ అనేది వర్త్ అనమాట. తప్పకుండా వీలైతే అందరూ తయారు చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ సండే వీడియో. మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తా. అంతవరకు స్టే ట్యూన్డ్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్.